స్నానం చేస్తే మొత్తం గులాబ్ జాములు గడగలు ఆడిపోతాయి. మెర్సిడీస్ బెంజ్ లోగో కొద్దిగా డ్యామేజ్ అయింది. మొన్నటిది పెట్టాను, మొన్నటి పెట్టాను ఈరోజు. చాలా టైం పడుతుంది అన్నా. అదే కెమెరా చూడకూడదు పని చేసినప్పుడు, తెలుసా? పర్వాలేదు, ఎవరు చూడదు. దిలీప్ గారు సరిగా అన్నా నువ్వు కటింగ్ చేస్తావు కదా? కటింగ్ చేయడం ఏం చేస్తారా? పింటూ ఏంటి మమ్మీ ఎవడు? హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ క్రేన్ వ్లాగ్స్. చూస్తున్నాగా ఈరోజు ఇంజన్ చేంజింగ్ సండే అని వచ్చాము. వస్తే మనకి వర్క్ తగిలింది. ఒక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్కి ఇంజన్ చేంజ్ చేయాలి. మ్యాక్సిమం ఏమనుకోవాలంటే ఇది హార్ట్ ట్రాన్స్ప్లేషన్ అనుకోవడమే. మన హ్యూమన్ బీయింగ్కి హార్ట్ ఎంత ఇంపార్టెంట్, దీనికి అలాగా వెహికల్స్కి ఇంజన్ అనేది మెయిన్. అదే పాడైపోతే మనకి వెహికల్ రన్నింగ్ అవ్వదు, ఏమవ్వదు. అందుకే దీనికి హార్ట్ ఆపరేషన్ అన్న. రేడియేటర్ ఫౌండేషన్ ఇది. ఇవి బెడ్లు అంటారు దీన్ని. ఇది కూలెంట్ అంటారు, రేడియేటర్లో ఉంటుంది. కొంతమంది మ్యాక్సిమం వాటర్ వేసుకుంటారు. కూలెంట్ వాటర్ వేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఆఫ్ అది ఆఫ్ వేసుకుంటే మనకి రేడియేటర్ అనేది బేగ్ జామ్ అవ్వదు, అంటే మ్యాక్సిమం రస్ట్ పట్టదు. దాని యూజ్ ఇది. ఇది మెయిన్ జాయింట్, ఇది పీటీఓ జాయింట్. ఇది పంపు, మన హైడ్రాలిక్ పంపు, మన గేర్ బాక్స్. ముందుగా ఏం చేసుకోవాలంటే రేడియేటర్ ఓపెన్ చేయాలి, పైప్స్ ఓపెన్ చేయాలి, అలాగ వైర్స్ ఉంటాయి, మన బ్రేక్ ఆయిల్ అవన్నీ జాయింట్ మిగతావి ఒక్కొక్కటి ఓపెన్ చేయాలి. బెడ్ బోల్ట్లు మెయిన్ ఓపెన్ చేయాలి. అలా చేస్తూ పోయాము పొద్దున్న నుంచి. ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది దగ్గర. ఈ సెల్ఫ్ మోటార్ 2, 3, 4, 5, 6 సిలిండర్లు బండి. ఇది 6 సిలిండర్, 6 ఉన్నాయి. తెలుసు. ఇది ఏ ఇంజిన్ అంటే అశోక్ లేలాండ్ వెహికల్ది ఇంజన్. గారు డబ్బులండి. మొత్తానికి ఇంజిన్ ఓపెన్ చేసేసాం. ఇప్పుడు వెహికల్ మినెక్స్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేద్దామని చూస్తే బ్యాటరీ లేకుండా బ్యాటరీ ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేసాము. శ్రీనన్ను ఆపరేటింగ్ చేస్తున్నాడు. అన్ని రెడీగా ఉన్నాయి. మనం ఇప్పుడు వెహికల్ పట్టుకుని వెళ్ళి లిఫ్టింగ్ చేయడమేనా ఇంజన్. యాక్సిలేటర్ పైకి లాగు, ఫుల్గా లాగు. కొత్త కాబట్టి కొద్దిగా ఇది కూడా పెద్ద భూమి లిఫ్ట్, 150 ఫీట్. ఇది మెర్సిడీస్ బెంజ్. అప్పుడు ఒకసారి మన మట్టిలో ఇరుక్కున్న బండికి బయటికి తీసాంగా ఈ వెహికల్ అని లాగాం, దీంతోనే లాగాం. మెర్సిడీస్ బెంజ్ లోగో కొద్దిగా డ్యామేజ్ అయింది. ఇది రైట్ సైడ్ స్టీరింగ్, లోగో కనబడుతుంది.
రాడే కట్ చేయి సామే. రెండు కింద నుంచి చేయరా. బెల్ట్ పైకి చేసి పైన చేసే మళ్ళా కింద అదే డబల్ చేసి చూసురా. చాలు లేపన సరిపోయింది. ఓకే లేపను లేపను ఏటవట్లేదు. లేపను అవి చావేస్ ఓకే లేపను. ఎందుకు బెల్ట్ మారుస్తున్నాం అంటే మనకి అది పైన భూమి హైట్ లేపలేదు, అందుకే మళ్ళీ డిగ్రీ అవ్వట్లేదు, మళ్ళీ కిందకి టచ్ అయిపోతుంది, ఇంజిన్ అవుట్ బయటకు రావట్లేదు. దానికోసమే బెల్ట్ మారుస్తున్నాం. మళ్ళీ చిన్నగా చేసి ఓపెన్ చేసేసాం. మొత్తానికైతే బయటకు వచ్చేసింది. దగ్గర ఇంజిన్ వెయిట్ ఏమో 700-500 కేజీస్ ఉంటాయి. ఒక్కొక్కటి సిలిండర్ బట్టి సైజు బట్టి ఉంటుంది వెయిట్. ఇది నేను అనుకుంటున్నా 800-900 కేజీస్ వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ప్యాకింగ్ కరెక్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అటు ఇటు ఊపితే మళ్ళీ ఊపి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే చెక్కల ప్యాకింగ్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఎందుకు లైటింగ్ చూపిస్తున్నానంటే గ్యారేజ్ దగ్గర బయట మనకి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉండేది, దాన్ని ఎవడో బడా దోస్తుడు గుద్దేశాడంట. నైట్ గుద్దేసి నిన్న నైట్ గుద్దేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఇవాళ రిపేర్ అవ్వలేదు ట్రాన్స్ఫార్మర్. మరి ఇప్పుడు దానికోసమే ఈ కార్ లైట్లు ఆన్, మనం నెక్స్ట్ లైట్లు ఆన్లో పెట్టించి వర్క్ చేస్తున్నాం. అదిగోండి ఇందాక తీసిన ఇంజన్ ఇది. ఇప్పుడు ఈ వెహికల్ నుంచి ఇంజన్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఈరోజు సండే కాబట్టి చేస్తున్నాం. మళ్ళీ రేపటికి ఎవరు వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు అందరూ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం వర్క్ చేసేస్తున్నాం. ఏంటంటే దీనికి ఒక పెద్ద పొరపాటు చేసాము. దానికి ఎలా బెల్ట్ వేసాము అలాగ వేయలేదు. పెద్ద బెల్ట్ 2 వేసేసాం. చిన్న బెల్ట్ పెద్ద బెల్ట్ వేయాలి కదా, డబల్ చేసి అలాగ వేయలేదు. చాలా టైం వేస్ట్ అయిపోయింది దానివల్ల. డార్లింగ్స్ మొత్తానికి 2 ఇంజన్స్ ఓపెన్ చేసేసాం, బయట పెట్టేసాం. రేపు మార్నింగ్ షిఫ్టింగ్ చేసి పెడతారంట. ఇప్పుడు లైటింగ్ లేదు, అలాగే ఎవరి వరకు వెళ్ళాలి. చాలా టైం అయిపోయింది.
దగ్గర దగ్గర 8:42 అలా అయింది. మేమేమో మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళిపోతున్నాము హాస్టల్కి. నేను శ్రీనన్న మళ్ళీ మైక్రోసాఫ్ట్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.